ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల దేవుడి దగ్గరికి వచ్చి చాలా బాధ, ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు, నా జీవితాన్ని మొత్తం నేను కోల్పోయే విధంగా చేశావు, అలాగే వేరే వారి జీవితంలో నేను ఉండేటట్లు చేస్తున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు, నేను తప్పు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ వెనకాల నుండి వచ్చి ఆ మాటలన్నీ విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఏంటి వేరే వాళ్ళ జీవితంలో ఉండి నేను వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటే నాకు తప్పుగా అనిపిస్తుంది, నా జీవితంలో నా జీవితాన్ని కోల్పోయాను, ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వైష్ణవి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు వెన్నెల దగ్గరికి వచ్చి ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, నేను ప్రేమించిన వాడిని నేను దక్కించుకోలేకపోయాను, అలాగే వేరొక వారి జీవితంలో నేను బ్రతుకుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పంతులు గారు నువ్వు చేస్తుంది తప్పే కదా, నిజానికి దాచిపెట్టి ఇప్పుడు నువ్వు కూడా అబద్ధంలోనే బ్రతుకుతున్నావు కదా, నువ్వు చేస్తుంది కూడా తప్పే, ఆ నిజం ఏంటో బయట పెట్టు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అలా నిజాన్ని నేను బయట పెట్టలేను, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి బాధపడుతూ పంతులు గారికి చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పంతులు గారు మాత్రం సరే అమ్మా, నీకు ఏ బాధలు ఉన్నా సరే ఆ దేవుడికి చెప్పుకో, ఆ దేవుడే నీ కోరికలన్నీ తీరుస్తాడు, నీ పేరేంటో చెప్పు, నేను నీ పేరు మీద అర్చన ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే నా పేరు వెన్నెల అంటే వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వైష్ణవి కాదా నాతో ఉన్నది, వెన్నెలానా అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న వెన్నెలను చూస్తూ ఉంటాడు.